లితాస్ ఫ్యాషన్ వరల్డ్కి స్వాగతం. నేను లలితారెడ్డి. ఈరోజు మన గార్డెన్లో నాకు హెల్ప్ చేసే లక్ష్మి పనిచేస్తుంది. నేను యూఎస్ నుంచి వచ్చేసరికి పిచ్చి గిడ్డ అంతా బాగా మొలిచింది. ఆమె పాపం బాగా క్లీన్ చేసింది. చేసి బాగా ఇప్పుడు తవ్వుతోంది. నేను ఇప్పుడు విత్తనాలు వేస్తాను. నేను యూఎస్ నుంచి రకరకాల రంగురంగుల మొక్కజొన్న కంకులు ఇంకా చాలా రకాల విత్తనాలు తెచ్చాను. మెలన్స్, రకరకాల మెలన్స్ అని తెచ్చాను. టొమాటోస్ కూడా చాలా తెచ్చాను విత్తనాలు. చెర్రీ టొమాటోస్ అన్ని చిన్న చిన్నవి కలర్స్ తెచ్చాను. ఇవన్నీ కూడా వేపిస్తున్నాను ఇప్పుడు విత్తనాలు. తర్వాత నా దగ్గర కొన్ని చుక్కకూర విత్తనాలు ఉన్నాయి, తోటకూర విత్తనాలు, ఇవన్నీ పెట్టిస్తాను ఇప్పుడు. చూడండి, ఎండ బాగా ఉంది. లక్ష్మి తవ్వుతూ ఉంది. తవ్వు బాగా మెత్తగా చేయి. ఇంకొంచెం వెనక్కి వెళ్ళి తవ్వు. అక్కడ దాకా తవ్వు బాగా. పెద్ద పెద్ద గడ్డలన్నీ పగలగొట్టు. చేత్తో సదరంగా చేయి. ఎత్తుగా లేకుండా గడ్డలు చేత్తో సదరంగా చేయి. మా లక్ష్మి వీడియో తీయమని అడిగింది. సరే ఈరోజు నిన్ను పెట్టి తీస్తాలే, గార్డెనింగ్ నువ్వు చెయ్యి అని చెప్పి తీస్తున్నాను. వీడియో చూసుకోవాలంట తను యూట్యూబ్లో, అందుకని తీస్తున్నాను. అదండి, మెత్తగా చేసేసింది. ఇంక విత్తనాలు వేస్తాము. తర్వాత దాన్ని 2 భాగాలు చేయి లక్ష్మి. మధ్యలో గట్టులాగా పెట్టు. సగం ఏమో చుక్కకూర విత్తనాలు వేద్దాం. సగం గీత గీసి గట్టులాగా పెట్టు. కొంచెం అట్లా సగం తోటకూర సగం చుక్కకూర వేద్దాం. నువ్వు కూర్చో ఉన్న దగ్గర ఇంకొంచెం బాగా తవ్వాలి మెత్తగా, అంటే గుర్తుకనమాట, నీళ్ళు చల్లడానికి కానీ దేనికైనా. అట్లా చేయి. ఈమె నాకు నేను యూఎస్కి వెళ్ళినప్పుడు చెట్లకు నీళ్లు పోసి అన్నీ చేసింది. నేను వచ్చేసరికి సగం చెట్లు చచ్చిపోయింది. మళ్ళీ నవ్వుతుంది చూడండి పెద్దగా, భయం లేకుండా. చాలా మొక్కలు చనిపోయినాయి. బాగానే నీళ్లు పోసింది, కానీ కొన్నిటికి ఎక్కువ పోసేస్తుంది, కొన్ని తక్కువ పోసేస్తుంది. దాంతో కొన్ని మొక్కలు చచ్చిపోతాయి. అలా అన్నమాట. మెత్తగా చేసేసి ఇంక వేసేద్దాం. ఏంటి వేసేసి విత్తనాలు వేసేసి నీళ్ళు పెట్టేద్దాం. వచ్చేస్తాయి. చేస్తున్నా. పడేయొద్దు, అవే చల్లు, అవే విత్తనాలు. చుక్కకూర విత్తనాలు వేస్తుందండి లక్ష్మి. చూడాలి, నేను యూఎస్కి వెళ్ళక ముందు తీసి పెట్టిన విత్తనాలు అవి మొలుస్తాయో మొలవో తెలీదు. వేసి చూస్తాము. మొలవకపోతే మళ్ళీ బయటకు వెళ్ళి నర్సరీలో కొనుక్కొని రావాలి. ఈ ఎండాకాలం ఆకుకూరలు బాగానే వస్తాయండి. చక్కగా నీళ్ళు పడుతూ ఉంటే బాగా వస్తాయి. మొత్తం చల్లేసి పైన మట్టి చల్లు. తర్వాత మనం పైపుతో నీళ్లు పెడదాం.
మరి గడ్డలు గడ్డలు వేయి బాకు, మెత్తగా చేసి వేయి. పక్కనే మందార చెట్టు ఉందండి. నేను యూఎస్కి వెళ్ళేటప్పుడు చాలా చిన్నగా ఉండింది, వచ్చేసరికి బాగా పెరిగింది, పువ్వులు కూడా బాగా వచ్చాయి. విత్తనాలు కనపడకుండా చల్లు, మట్టి పైనే ఉంటే మొలవు. దీన్ని కూడా ఇచ్చాము, అప్పుడు నీళ్ళు తెద్దాం. దీన్ని కూడా ఇచ్చేసి అప్పుడు నీళ్ళు పెట్టు. విత్తనాలు ఇస్తా, అవతల దానికి కూడా ఇస్తా. తోటకూర వేద్దాం అక్కడ. చల్లు, విత్తనాలు కనిపిస్తున్నాయి నాకు. లేదు ఇంకా ఇదేదో ఆకులు. ఆకులు కాదు, అవే విత్తనాలు. అవి ఆకులు కాదు. అయ్యి శుభ్రంగా పిసికేసాను. అయ్యో కనిపించే విత్తనాలు చల్లాను వాటికంట. అది కాదు, ఈ పక్కన కనిపిస్తున్నాయి తెల్ల తెల్లంగా, అవే విత్తనాలు. వాటి మీద చల్లు, పైన ఉన్నాయి అన్ని. నువ్వేమనుకున్నావు, అవి విత్తనాలు కాదనుకుంటున్నావా? అవే విత్తనాలు అన్నాగానే పోవు, లోపల వాటి లోపలే ఉంటాయి. వాటి కనపడకుండా చల్లు, అవే విత్తనాలు. రెక్కలు రెక్కలుగా ఉండేవి. చుక్కకూర విత్తనాలు అట్టే ఉంటాయి, మరి నువ్వు ఎప్పుడు చూడలేదేమో. పువ్వుల్లాగా ఉంటాయి లక్ష్మి, పువ్వుల్లాగా అట్లాగే వచ్చి అట్లాగే ఎండిపోయి పువ్వుల్లాగానే ఉంటాయి విత్తనాలు కూడా. వెనక మెత్తగా చేయి కొంచెం. చేస్తున్నా. చుక్కకూర విత్తనాలు చల్లేసింది లక్ష్మి. ఇంకా తోటకూర విత్తనాలు ఉన్నాయి నా దగ్గర, పాతవే. అవి కూడా చూడాలి మొలుస్తాయో లేదో. బాగా ఇట్లాను బాగా అట్లా చల్లేసి పైన మట్టి వేయాలి. మట్టి పక్కకి లాగావా? ఇప్పుడంతా మట్టి అయిపోయినా. అయిపోయిందా? ఇక్కడ మీ పక్కన మేము మిలియన్ విత్తనాలు వేద్దాం రా. ఇటు సైడ్ వెళ్ళిపోతావా? ఇప్పుడు స్పిగాటి స్క్వాష్ విత్తనాలు తెచ్చాను యూఎస్ నుంచి, అవి వేస్తూ ఉంది లక్ష్మి. గుచ్చిపెడుతుంది. అవి మొలిస్తే పైకాలు ఇద్దామని ఇక్కడ వేస్తున్నాను. చాలు కానీ మట్టి చల్లు పైన. పక్కన ఉండేది తీసుకొని కొద్దిగా గుచ్చేసావు కదా, ఇంకా పెద్దగా అవసరం లేదులే మట్టి. తర్వాత నువ్వు కూర్చున్నావు కదా అక్కడ, అక్కడ నువ్వు కూర్చున్న దగ్గర చెయ్యి. తగ్గు కొంచెం. తర్వాత ఇంకా మెలన్స్ విత్తనాలు ఉన్నాయి, ఆ మెలన్ విత్తనాలు వేస్తాను ఇక్కడ. చెయ్యి రౌండ్, పెద్ద రౌండ్ చెయ్యి లక్ష్మి. వద్దేంది, దగ్గర దగ్గరగా వేస్తే వాటికి బలం సరిపోదు. నువ్వు విత్తనాలు అన్నీ ఒక దగ్గర ఉంటే ఎట్లా వస్తుంది బలం? దూరంగా చెయ్యి. అది ఉంచు, దాన్ని ఏం చేయకు. కొంచెం రాని, ఇంకా ఇటు రాని, ఇటు రాని. తెస్తా ఉండు. అలా చెల్లే ఏమైంది? చాలే ఈ రోజుకి బాయ్ బాయ్. సరే పో. ఏం చెప్పాలో బాయ్ బాయ్. నీళ్ళు నేను పడతాను, నువ్వు వెళ్ళు.
కానీ ఇడియాకి బాయ్ 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 చెప్తుంది లక్ష్మి మీకు. సరే అక్కడ పెట్టేసి వెళ్ళి. ఇంకొక ఇంటికి వెళ్ళిపోవాలి. లక్ష్మి విత్తనాలు చల్లేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను నీళ్ళు పడుతున్నాను. బాగా వాటర్ చేసేస్తే బాగా విత్తనాలన్నీ నానిపోతాయి. నానిపోయి ఇంకా 2-3 రోజుల్లో 4-5 రోజుల్లో విత్తనాలన్నీ మొలకెత్తుతాయి. చూద్దాం ఎన్ని మొలుస్తాయో ఎన్ని రాకుండా పోతాయో చూడాలి. రాకపోతే మళ్ళీ వేరే విత్తనాలు తెచ్చి మళ్ళీ చల్లిస్తాను. ఎండాకాలం బాగా వస్తాయండి ఆకుకూరలు. మిలన్స్ కూడా ఎన్ని వస్తాయో ఏమో చూడాలి. భలే స్వీట్గా ఉన్నాయి ఆరారా మిలన్ అట్లాంటివన్నీ. అందుకని తెచ్చాను యూఎస్ నుంచి విత్తనాలు. చూద్దాం ఎంత మాత్రం వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. ధన్యవాదాలు.